Constitutionally symmetric molecules. In the previous video, we discussed the stereochemistry of constitutionally unsymmetric molecules. Now, we are going to discuss constitutionally symmetric molecules. For example, in this case, the best example we study is tartaric acid. Tartaric acid. The molecular formula of tartaric acid is COOH, CHOH, CHOH, COOH. Here in this molecule, you are able to observe symmetry. Why? Because left hand side is equal to right hand side. Therefore, this is a symmetrical molecule. ఇక్కడ స్పేస్ రిలేటెడ్గా సిమెట్రీ చెప్పట్లేదు. గ్రూప్స్ వైజ్ చూస్తే ఇక్కడ ఏ గ్రూప్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే గ్రూప్స్ ఉన్నాయి. అందుకని దీన్ని కాన్స్టిట్యూషనల్లీ సిమెట్రికల్ అంటారు, అంతేగాని స్పేషియల్లీ కాదు. స్పేషియల్ స్టీరియోకెమిస్ట్రీ గురించి ఇప్పుడు మనం చదువుతాం. ప్రస్తుతానికి ఇది గ్రూప్స్ వైజ్ ఆలోచిస్తే అన్ని చోట్ల సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్లీ సిమెట్రిక్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్లీ సిమెట్రిక్ మాలిక్యూల్కి ఫిషర్ ప్రొజెక్షన్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. COOH, COOH దేనికైనా మనం ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు కాబట్టి COOH, COOH, HOH, HOH ఉన్నాయి, HOH, HOH. This is one arrangement for the given molecule, tartaric acid. For this arrangement, the RS configuration is, this is second carbon and this is third carbon. The arrangement is like this, 2R 3S. RS configuration ఎలా రాస్తాం అనేది ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, మీరు అవి చూసుకోండి. ఓకే, సో 2R 3S, this is the configuration. Now for the same molecule we will write the different possible arrangements. కాబట్టి ఫస్ట్ కొన్ని ఎంటీ డయాగ్రామ్స్ డ్రా చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే అన్ని చోట్ల COOH కామన్గా అట్లానే ఉండిద్ది, దాంట్లో ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు. అయితే ఇక్కడ HOH ఉన్నాయి కదా, వాటిని డిఫరెంట్ పాసిబుల్ అరేంజ్మెంట్స్లో రాస్తాం. ఎలా రాస్తామంటే ఇక్కడ ఈ HOHని అలానే ఉంచండి, పైన ఈ HOHని రివర్స్ చేయండి, దాని ప్లస్ OHH. ఈసారి దీన్ని ఇట్లానే ఉంచండి, దీన్ని రివర్స్ చేయండి, OHH. ఇక్కడ ఏం చేస్తారంటే రెండింటిని రివర్స్ చేయండి, అంటే OHH మళ్ళీ OHH, రెండింటిని రివర్స్ చేయండి. Therefore, we wrote all the possible arrangements. Now the configurations will be 2S 3S. Here 2R 3S, here 2S and 3R. Okay, now let us write let us name these molecules, or let us write some symbols. Let us indicate this molecule with A, this as B, C, D. So we are having 4 different arrangements. Now let us discuss about these arrangements. Now first point, number of optical isomers is equal to, ఇక్కడ మనం 4 అరేంజ్మెంట్స్ రాసాం కదా, కాబట్టి మనం 4 అరేంజ్మెంట్స్ ఉంటాయి అని అనుకుంటున్నాం. కానీ ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ 4 అరేంజ్మెంట్స్లో ఈ ఫస్ట్ అరేంజ్మెంట్, లాస్ట్ అరేంజ్మెంట్ అంటే A and D, దే బోత్ ఆర్ సేమ్. అవి రెండు ఒకటే. ఎందుకని ఒకటైనయో చూద్దాం.
చాలా జాగ్రత్తగా గమనించాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏ ఉంది కదా, ఇదిగోండి ఏ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. దిస్ ఈజ్ ఏ, చూసుకోండి హెచ్ సరిపోయింది. ఇక్కడ డి ఉంది. నేనేమంటున్నానంటే ఏడి రెండు ఒకటే అంటున్నా. ఎందుకు ఒకటే అవుతుందంటే ఇక్కడ ఏ ఉంది కదా, ఈ ఏ మాలిక్యూల్ని ఈ పేపర్కి ఇట్లాగా సెంటర్లో పెట్టి దీన్ని ఇలా టర్న్ చేయండి, అప్పుడు అరేంజ్మెంట్ వచ్చింది కదా. ఇది ఈ డి రెండు ఒకటే చూసుకోండి. OH లెఫ్ట్ హ్యాండ్ సైడ్, H. Therefore A and D are సేమ్. కాబట్టి రెండు సార్లు రాయనవసరం లేదు, మనం డీని క్యాన్సిల్ చేసేయచ్చు బికాస్ డి ఈజ్ రిపీటెడ్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ప్రస్తుతం ఇక్కడ నా దగ్గర ఏముంది, ఏ ఉంది, ఏ కాన్ఫిగరేషన్ ఉంది. దీన్ని ఏం చేశాను, ఇట్లా పేపర్కి సెంటర్లో పెట్టి ఇట్లా టర్న్ చేశాను మాలిక్యూల్ని. అప్పుడు ఏమొచ్చింది, డి వచ్చేసింది. కాబట్టి ఏ అయినా డి అయినా ఒకటే అన్నమాట. ఏ నుంచి డి తెప్పించేసాం మనం, కాకపోతే మనం చూసే విధానంలోనే తేడా ఉంది. దెర్ఫోర్ బోత్ ఏ అండ్ డి ఆర్ సేమ్. దెర్ఫోర్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ అంటే 4 అవ్వదు, ఎంత అవుతుంది, 3a అవుతుంది. అంటే ప్రీవియస్ వీడియోలో నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ ఈజ్ ఈక్వల్ టు 2n అని రాసామే. 2n అంటే ఏమవ్వాలి, 2 పవర్ నెంబర్ ఆఫ్ ఎసిమెట్రిక్ కార్బన్స్ 2 కదా, 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అవ్వాలి. అదేమవుతుంది, ఇక్కడ ఫెయిల్ అవుతుంది. సో దిస్ 2n ఫార్ములా ఫెయిల్స్ హియర్. దిస్ ఈజ్ ఫెయిల్డ్, ఇది ఫెయిల్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఈ ఫార్ములా ఎక్కడంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ కాన్స్టిట్యూషనల్లీ అన్సిమెట్రిక్ మాలిక్యూల్స్, but here we are studying constitutionally symmetric. In this case we cannot apply this formula 2n. Okay, so ప్రస్తుతానికి number of optical isomers 3 వచ్చినాయి. వెరీ గుడ్. ఏంటా 3, ABC, D కొట్టేసాం. దీంట్లో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ రాయాలి. ఇందులో అన్నీ ఆప్టికల్లీ యాక్టివా లేకపోతే ఏదైనా ఇన్యాక్టివ్ ఉందో లేదో చూసుకోవాలి. దీంట్లో ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ, అండ్ అగైన్ నెంబర్ ఆఫ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఐసోమర్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఈ రెండింటికి ఆన్సర్స్ కావాలి, మనకి ఆన్సర్స్ కావాలి. మరి చూడండి, ఆప్టికల్ ఐసోమర్స్ అంటే డిఫరెంట్ పాసిబుల్ అరేంజ్మెంట్స్. దాంట్లో కొన్ని యాక్టివ్ అవ్వచ్చు, కొన్ని ఇన్యాక్టివ్ అవ్వచ్చు. ముందు ఇన్యాక్టివ్ గురించి చూద్దాం. మీకు లాస్ట్ అంటే స్టీరియో ఐసోమరిజంలో ఫస్ట్ టైం చెప్పినప్పుడు కండిషన్ ఫర్ ఆప్టికల్ యాక్టివిటీ చెప్పాను. దాంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండకూడదు, అప్పుడు ఆప్టికల్లీ యాక్టివ్ అవుతుంది. మరి ఇప్పుడు చెక్ చేద్దాం. ఇది చూడండి, దీంట్లో మధ్యలో మనం ఒక ప్లేన్ ఇమాజిన్ చేసుకున్నాం అనుకోండి, పైన కింద డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ హెచ్ ఉంటే ఇక్కడ OH ఉంది. దెర్ఫోర్ దిస్ ఈజ్ నాట్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ యాబ్సెంట్. ప్లేన్ ఆఫ్ సిమెట్రీకి సింబల్ ఏంటి, సిగ్మా. సిగ్మా ఈజ్ absent, therefore optically active. Now come here. ఇక్కడ కూడా ఒక ప్లేన్ ఇమాజిన్ చేసుకోండి, పైన పోర్షన్ కింద పోర్షన్ డిఫరెంట్గా ఉన్నాయి. therefore here also sigma is absent, therefore it is optically active. మరి ఇక్కడికి రండి. దీంట్లో ఏం జరిగిందో చూడండి. when you draw a plane here, the upper portion is equal to lower portion. H match అయినాయి, OH match అయినాయి, COOH match అయింది. That implies here you are able to observe plane of symmetry. అంటే సిగ్మా ఉందన్నమాట.
plane of symmetry is present. When a given molecule is having plane of symmetry, it means that the given molecule is optically inactive. ఇది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అన్నమాట. మరి దీంట్లో ఎసిమెట్రిక్ కార్బన్స్ లేవా? ఉన్నాయి. ఇది ఎసిమెట్రిక్ కార్బనే, ఇది కూడా ఎసిమెట్రిక్ కార్బనే. ఎసిమెట్రిక్ కార్బన్స్ ఉన్నా కానీ ఇది ఇన్యాక్టివ్ అయింది. అలా ఎసిమెట్రిక్ కార్బన్స్ ఉండి కూడా ఇన్యాక్టివ్ అయితే దాన్ని ఏమంటారంటే మీసో కాంపౌండ్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ మీసో ఐసోమర్ ఆర్ మీసో కాంపౌండ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినవన్నీ ఇక్కడ రాద్దాం. ఫస్ట్ పాయింట్, నెంబర్ ఆఫ్ ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ ఎన్ని వచ్చినాయి? ఇది యాక్టివ్, ఇది యాక్టివ్, therefore 2. నెంబర్ ఆఫ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఐసోమర్స్ ఇది ఒకటే వచ్చింది కదా, 1. దిస్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఐసోమర్ ఈజ్ కాల్డ్ యాజ్ డాష్. ఇట్ ఈస్ కాల్డ్ మీసో కాంపౌండ్. దాన్ని మీసో కాంపౌండ్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ meso compound. What is a meso compound? Meso compound is a compound or an isomer which has asymmetric carbons but optically inactive due to the presence of plane of symmetry bracket lo sigma. Such molecules are called meso compounds or meso isomers. Okay, సో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండటం వల్ల ఇది ఇన్యాక్టివ్ అయిపోయింది, దాన్ని మీసో కాంపౌండ్స్ అంటారు. సో మొత్తం 3 వచ్చినాయి. దాంట్లో 2 ఏమో యాక్టివ్, 1 ఏమో ఇన్యాక్టివ్. ఓకే, మరి ఇప్పుడు 2 యాక్టివ్గా ఉన్నాయి కదా, అంటే అవి ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ని రొటేట్ చేస్తాయి కదా. మరి ఆ 2 ఏంటి? బి అండ్ సి కదా. ఆ బీసీ ఒకదానికి ఒకటి ఎలా ఉన్నాయి? మిర్రర్ ఇమేజెస్ లాగా ఉన్నాయి చూసుకోండి. హెచ్ ఓహెచ్ ఈ 2 ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్. జాగ్రత్తగా గమనించండి. అంటే మనం ఇక్కడ మిర్రర్ పెడితే ఇక్కడ పడే ఇమేజ్ సేమ్ ఇదే ఉండిద్ది, దీని ఇమేజ్ ఇది పడిద్ది. therefore B and C are mirror images, నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్. కాబట్టి బీసీ ఏమవుతాయి? ఎనాన్షియోమర్స్ అవుతాయి. దే ఫార్మ్ వన్ ఎనాన్షియోమరిక్ పేర్. ఇఫ్ వన్ ఈజ్ డెక్స్ట్రో, ది అదర్ వన్ విల్ బి లీవో. ఏది డెక్స్ట్రో అవుతుంది, ఏది లీవో అవుతుంది మనం చెప్పలేం. మొత్తానికి ఒకటి డెక్స్ట్రో అయితే ఇంకోటి లీవో అనమాట. సో హియర్ వీఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ వన్ సెట్ ఆఫ్ ఆర్ 2 ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్. దే విల్ ఫార్మ్ వన్ ఎనాన్షియోమరిక్ పేర్. కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ enantiomeric pairs is equal to number of enantiomeric pairs is equal to 1. What is that pair? B comma C. B and C. ఒకటి డెక్స్ట్రో అయితే ఇంకోటి లీవో. ఇప్పుడు ఆ బీసీని 1:1 మోలార్ రేషియోలో మనం మిక్స్ చేస్తే 1:1 మోలార్ రేషియోలో మిక్స్ చేస్తే అప్పుడు ఒక మిక్సర్ వస్తుంది. ఆ మిక్సర్ని రెజ్మిక్ మిక్సర్ అంటారు. సో నంబర్ ఆఫ్ రెజిమిక్ మిక్స్చర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నంబర్ ఆఫ్ రెజిమిక్ మిక్స్చర్స్ 1 అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీసో కాంపౌండ్ ఉంది కదా, ఇదేంటిది? ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఇప్పుడు ఇక్కడ రెజిమిక్ మిక్స్చర్ ఉంది కదా, ఈ రెజిమిక్ మిక్స్చర్ కూడా ఆప్టికల్లీ ఇన్యాక్టివే. దిస్ ఈజ్ ఆల్సో ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. వై ఈజ్ దిస్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్? ఎందుకనంటే రెజిమిక్ మిక్స్చర్ అంటే ఏంటి? 1:1 మిక్స్చర్ ఆఫ్ డెక్స్ట్రో అండ్ లీవో కదా. ఇది డెక్స్ట్రో అయితే ఇది లీవో. ఆ 2 50-50 రేషియోలో మిక్స్ చేస్తాం. అప్పుడు రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నెట్ ఆప్టికల్ యాక్టివిటీ 0 అయిపోతుంది. సో ఇక్కడ మనం మిక్స్ చేసి
ఆప్టికల్ యాక్టివిటీని జీరో చేస్తున్నాం. ఇలా చేస్తే దీన్ని ఏమంటారంటే ఎక్స్టర్నల్ కంపెన్సేషన్ అంటారు. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎక్స్టర్నల్ compensation. So in rhythmic mixture external compensation occurs and the net optical activity becomes zero, whereas in meso compound here we call this process as internal compensation. ఇక్కడ కూడా నెట్ ఆప్టికల్ యాక్టివిటీ అంతా జీరోనే. మరి ఈ నేమ్స్ మీనింగ్ ఏంటంటే ఈ ప్రాసెస్ చేసేది మనం. ఈ డెక్స్ట్రో లీవోని 1:1 రేషియోలో మిక్స్ చేస్తే రిథమిక్ మిక్సర్ వస్తుంది. అలా తయారు చేసేది మనం, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అయిపోతుంది. కాబట్టి దాన్ని ఎక్స్టర్నల్ కంపెన్సేషన్ అంటారు. ఇక్కడేమైందంటే ఇది మనకేం సంబంధం లేదు. మాలిక్యూల్లోనే ఈ పైన ఉండే పోర్షన్ కింద ఉండే పోర్షన్ ఒకదానికొకటి క్యాన్సిల్ చేసేసుకుంటాయి. అప్పుడు ఆప్టికల్ యాక్టివిటీ జీరో అయిపోద్ది, ఇన్యాక్టివ్ అయిపోద్ది. దాన్ని ఏమంటారు? ఇంటర్నల్ కంపెన్సేషన్ అంటారు. సో మీసో కాంపౌండ్లో జరిగేదేమో ఇంటర్నల్ కంపెన్సేషన్, రిథమిక్ మిక్సర్లో జరిగేదేమో ఎక్స్టర్నల్ కంపెన్సేషన్. బోత్ ఆర్ గోయింగ్ టు బి ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఓకే, ఇంకా లాస్ట్ పాయింట్కి వచ్చేసాం. ఎనాన్షియోమెరిక్ పేర్స్ రాసేసాం కదా. నౌ we have to write diastereomers of A is equal to diastereomers of B is equal to diastereomers of C is equal to. D ఉందా? లేదు, కొట్టేసాం. ఈ మూడే ఉన్నాయి ఇప్పుడు. మరి ఏ గురించి చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ diastereomers? They are molecules which are not mirror images. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉండాలి, కానీ మిర్రర్ ఇమేజ్ రిలేషన్షిప్ ఉండకూడదు. ఇప్పుడు ఏకి బి మిర్రర్ ఏం కాదు కదా, ఏకి సి కాదు కదా. సో డయాస్టీరియోమర్స్ ఆఫ్ ఏఆర్ బి కామా సి. సిమిలర్లీ మీరు తర్వాత చూసుకోండి, డయాస్టీరియోమర్స్ ఆఫ్ బి ఏమవుతాయంటే ఏ అవుతుంది, సి అవ్వదు. ఎందుకంటే సి ఆల్రెడీ మిర్రర్ ఇమేజ్ రిలేషన్లో ఉంది కదా, ఓన్లీ ఏనే. సిమిలర్లీ డయాస్టీరియోమర్ ఆఫ్ సి ఏమవుతుంది, ఏ ఒకటే, సి అవ్వదు, బి అవ్వదు. ఓకే, ఎందుకంటే సికి బి ఏంటిది, మిర్రర్ ఇమేజ్ రిలేషన్షిప్. సో ఓన్లీ ఏ ఒకటే డయాస్టీరియోమర్. సో ఇన్ దిస్ వే వి రోట్ ఎనాన్షియోమర్స్ అండ్ ఆల్సో డయాస్టీరియోమర్స్. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఎనాన్షియోమర్స్ పేర్స్లో ఎగ్జిస్ట్ అవుతాయి, రెండే ఉంటాయి. ఇక్కడ కావాలంటే 2 ఉండొచ్చు, వేరే ఎగ్జాంపుల్స్లో 3, 4 కూడా ఉండొచ్చు అన్నమాట. ఓకే, సో హియర్ ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ డిస్కస్డ్ కాన్స్టిట్యూషనల్లీ సిమెట్రిక్ మాలిక్యూల్స్. ఎక్కడ ఏమీ కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ డిఫరెంట్ పాసిబుల్ అరేంజ్మెంట్స్ ఎన్ని, యాక్చువల్గా 4. దాంట్లో ఒకటేమైంది, రిపీట్ అయిపోయింది, అందుకని దాన్ని క్యాన్సిల్ చేసేసాం. అప్పుడు 3నే వచ్చినాయి. ఆ 3లో మళ్ళీ ఒకటి ఇన్యాక్టివ్ అయింది, యాక్టివ్ 2 వచ్చినాయి. ఆ రెండింటిని ఎనాన్షియోమెరిక్ పెయిర్ అన్నాం. వాటిని మిక్స్ చేస్తే 1:1 రేషియోలో రిథమిక్ మిక్సర్ వచ్చింది. దీన్ని ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అంటున్నాం. ఓకే, సో దీంతో మనకి ఈ టాపిక్ కంప్లీట్ అయింది. మరి మీకు రిథమిక్ మిక్సర్ అంటే ఏంటో తెలుసో తెలీదో. రిథమిక్ మిక్సర్ ఈజ్ ద మిక్సర్ ఆఫ్ the D, L isomers in 1:1 molar ratio. 1:1 molar రేషియోలో కలపాలి వాటిని, అప్పుడు అవి ఇన్యాక్టివ్ అయిపోతాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కాన్స్టిట్యూషనల్లీ సిమెట్రిక్ మాలిక్యూల్స్. ఓకే.